ఎన్నికల బరిలో దిగండి. ఏ రకంగా కూడా ప్రియాంక ఖర్గేను ఓడించే అవకాశాలు లేవు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఓటమి ఎరగకుండా ప్రజల చేత ఎన్నిక కాబడిన మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభలో 2014 నుంచి 2019 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, వాళ్ళు పాల్పడుతున్న అవినీతి అక్రమాలను, ప్రజా వ్యతిరేక పరిపాలనను నిలదీసి నరేంద్ర మోడీని లోక్సభలో ఉక్కిరిబిక్కిరి చేసిండు. దాంతో భారతీయ జనతా పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి మీద కక్ష కట్టి 2019 లోక్సభ ఎన్నికలలో ఎట్లయినా సరే అతన్ని ఓడించాలన్న ఆలోచనతోటి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదే విధంగా రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉండే, ఆ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి అన్ని రకాలుగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను వాళ్ళ యొక్క సెంట్రల్ ఆర్గనైజేషన్స్ గా ఈ విభాగాలను ఉపయోగించి కక్ష కట్టి మల్లికార్జున్ ఖర్గే గారిని 2019లో ఓడించడం జరిగింది. అయినా వాళ్ళ కక్ష తీరలేదు. ఈ రోజు వాళ్ళ కొడుకును ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తాపూర్ కంచుకోటగా ఉంటే ప్రియాంక ఖర్గేను ఓడించడానికి మొత్తం భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరూ కూడా మోహరించి ఈరోజు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ప్రియాంక ఖర్గే మీద ఎన్నికల బరిలో దించడానికి వాళ్ళకి అభ్యర్థి దొరకని నేపథ్యంలో మణికంఠ రాథోడ్ ఒక రౌడీ షీటర్ 30 పైగా తీవ్రమైన నేర స్వభావం కలిగిన కేసులుండి తడిపార్ అంటే నగర బహిష్కరణ శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు ప్రియాంక ఖర్గే గారు ఎన్నికల బరిలో దిగండి. ఏ రకంగా కూడా ప్రియాంక ఖర్గేను ఓడించే అవకాశాలు లేవు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఓటమి ఎరగకుండా ప్రజల చేత ఎన్నిక కాబడిన మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభలో 2014 నుంచి 2019 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, వాళ్ళు పాల్పడుతున్న అవినీతి అక్రమాలను, ప్రజా వ్యతిరేక పరిపాలనను నిలదీసి నరేంద్ర మోడీని లోక్సభలో ఉక్కిరిబిక్కిరి చేసిండు. దాంతో భారతీయ జనతా పార్టీ మల్లికార్జున